ఈ వీడియోలో సంఖ్యారేఖపై ఒకటి కంటే పెద్ద భిన్నాలను ఎలా గుర్తించాలో నేర్చుకుంటాం. దీన్నే ఇంగ్లీష్లో ఫ్రాక్షన్స్ గ్రేటర్ దెన్ 1 ఆన్ ది నంబర్ లైన్ అని అంటారు. ఒక ఉదాహరణ చూడండి. కింద ఇవ్వబడిన సంఖ్యారేఖపై 7/6 అనే భిన్నమును గుర్తించండి. సంఖ్యారేఖపై 0 మరియు 1/6 ఇచ్చారు. అంటే ఈ రెండు బిందువుల మధ్య గల దూరం 1/6 అవుతుంది. అలాగే సంఖ్యారేఖపై అన్ని బిందువులు సమాన దూరంలో ఉన్నాయి. కాబట్టి 1/6 నుండి దాని తర్వాత బిందువు కూడా 1/6 వంతు దూరంలో ఉంటుంది. కాబట్టి 1/6 ప్లస్ 1/6 ఈక్వల్ టు 2/6 అవుతుంది. అయితే మూడో బిందువు ఎంత అవుతుంది? ఇది 0 నుండి 3 యూనిట్ల దూరంలో ఉంది. ఇక్కడ 1 యూనిట్ దూరం 1/6 అయితే 3 యూనిట్ల దూరం 3/6 అవుతుంది. అలాగే నాలుగో బిందువు 4/6, ఆ తరువాత బిందువు 5/6 అవుతుంది. అలాగే దాని తర్వాత బిందువు 6/6, ఆ తర్వాత బిందువు 7/6 అవుతుంది. ఇక్కడ ప్రతి బిందువు 1/6 అంత దూరంలో ఉంది మరియు అన్ని బిందువులు సమాన దూరాల్లో ఉన్నాయి. కాబట్టి ఈ బిందువు 7/6 అనే భిన్నం యొక్క స్థానం అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. క్రింద ఇవ్వబడిన ఏ సంఖ్యారేఖ నమూనా 9/4 అనే భిన్నంను సూచిస్తుంది? ఏ, బి, సి అనే 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. మనం ఒక్కొక్క ఎంపికను సరిచూసుకుంటూ వెళ్దాం. ముందుగా ఏ అనే ఎంపికను తీసుకుందాం. 0 నుండి 1 మధ్య గల దూరాన్ని 4 సమాన భాగాలుగా విభజించారు. అంటే ఒక్కో భాగం 1లో 4వ వంతు అవుతుంది. కాబట్టి మొదటి బిందువు 1/4 అవుతుంది. అలాగే రెండో బిందువు 2/4, మూడోది 3/4, అలాగే నాలుగో బిందువు 4/4 అవుతుంది. మరియు 4/4 అంటే పూర్తి భాగం అవుతుంది. అది 1కి సమానం అవుతుంది. అలాగే 1 మరియు 2 మధ్య గల బిందువులు చూడండి. ఇవన్నీ సమాన భాగాలు. కాబట్టి ఇవి వరుసగా 5/4, 6/4, 7/4, 8/4 అవుతాయి. 8/4 అంటే 2 పూర్తి భాగాలు. కాబట్టి 8/4 అంటే 2 అవుతుంది. అలాగే 2 మరియు 3 మధ్య గల బిందువులు 9/4, 10/4, 11/4, 12/4 అవుతాయి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన బిందువు యొక్క స్థానం ఎంత వచ్చింది? 12/4 వచ్చింది. కానీ మనకు ప్రశ్నలో ఇచ్చిన భిన్నం ఎంత? 9/4. కాబట్టి ఏ అనేది సరైన సమాధానం కాదు. ఇప్పుడు ఎంపిక బిను పరిశీలిద్దాం. ఈ సంఖ్యారేఖపై 0 నుండి 1 మధ్య గల దూరాన్ని 6 సమాన భాగాలుగా విభజించారు. కాబట్టి ఒక్కో భాగం 1లో 6వ వంతుకు సమానం అవుతుంది. కాబట్టి ఈ బిందువులు 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6 అవుతాయి. 6/6 అంటే ఒక పూర్తి భాగం కాబట్టి 1 అవుతుంది. అలాగే 1 మరియు 2 మధ్య గల దూరం కూడా 6 సమాన భాగాలుగా విభజించబడింది. కాబట్టి ఈ బిందువులు 7/6, 8/6, 9/6 అవుతాయి. అంటే మనకు ఇవ్వబడిన బిందువు 9/6 అనే భిన్నాన్ని సూచిస్తుంది. కాబట్టి బి కూడా సరైన సమాధానం కాదు. ఇప్పుడు చివరిగా మిగిలిన ఎంపిక సిను చూద్దాం. ఈ సంఖ్యారేఖపై 0 నుండి 1 మధ్య గల దూరం 4 సమాన భాగాలుగా విభజించబడింది. కాబట్టి ఒక్కో భాగం 1లో 4వ వంతు అవుతుంది. కాబట్టి ఈ బిందువులు 1/4, 2/4, 3/4, 4/4 అవుతాయి. 4/4 అంటే 1 అవుతుంది. అలాగే 1 నుండి 2 మధ్య గల దూరాన్ని కూడా 4 సమాన భాగాలుగా చేశారు. కాబట్టి ఈ బిందువులు 5/4, 6/4, 7/4, 8/4 అవుతాయి. 8/4 అంటే 2 అవుతుంది. 2 మరియు 3 మధ్య గల దూరం కూడా 4 సమాన భాగాలుగా విభజించబడింది. కాబట్టి 8/4 తర్వాత బిందువు 9/4 అవుతుంది. అంటే ఇవ్వబడిన బిందువు 9/4 అనే భిన్నాన్ని సూచిస్తుంది. మనకు కావలసిన భిన్నం కూడా 9/4. కాబట్టి సి అనేది సరైన సమాధానం అవుతుంది. మరొక ఉదాహరణ చూడండి. క్రింద ఇవ్వబడిన సంఖ్యారేఖపై ఏ అనే బిందువు ఏ భిన్నమును సూచిస్తుంది?
0 నుండి 1 మధ్య గల దూరాన్ని 6 సమాన భాగాలుగా విభజించారు. అంటే ఒక్కో భాగం 1లో 6వ వంతుని కలిగి ఉంటుంది. కాబట్టి మొదటి బిందువు 1/6, తర్వాత బిందువు 2/6, ఆ తర్వాత బిందువు 3/6, తర్వాత 4/6, ఆ తర్వాత 5/6, తర్వాత బిందువు 6/6 లేదా 1 అవుతుంది. ఇవన్నీ సమాన భాగాలు కాబట్టి 6/6 తర్వాత బిందువు 7/6 వస్తుంది. కాబట్టి ఏ అనే బిందువు 7/6 అనే భిన్నాన్ని సూచిస్తుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సంఖ్యా రేఖపై ఒకటి కంటే పెద్ద భిన్నాలను ఎలా గుర్తించాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.